అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 18వ తారీఖు ఆగస్టు 2024 నుంచి 24వ తారీఖు ఆగస్టు 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంది, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే ఏమైనా మార్పులు ఉంటే దానివల్ల జరిగే ప్రయోజనాలు కూడా మీకు తెలియజేయడానికి కోసం మీ ముందుకు ఇవాళ వచ్చాను. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15 నిమిషాలు మాట్లాడతాను. వాయిస్ రికార్డ్ చేసుకోండి. అలాగే 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. అలాగే మీరు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు మగవాళ్ళు కుడి చేయి, ఆడవాళ్ళు ఎడమ చేయి రేఖలు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సరే, అది ఎటువంటి జాతకమైనా సరే దానికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ చాలా సింపుల్గా చెప్తాను నేను. దాన్ని చేసుకోండి. జీవితంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. అలా ఒకరు వెళ్ళి దాదాపు ఇవాళ వందల్లో వేలలో నాకు రెఫరెన్స్ ద్వారానే నేను చాలా బిజీగా ఉంటాను. అలాగే thesimple.astrologer.com అని చెప్పేసి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సింపుల్గా మీకు నేను విషయాలు చెప్పదలుచుకున్నాను, రెమెడీస్ చెప్పదలుచుకున్నాను. ఇక మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయండి. మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఈ వారం గ్రహాల స్థితిని కానీ చూస్తే సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చేసారండి. ఇది చాలా గొప్ప పరిణామం అన్నమాట. అలాగే ఈ వారంలో గురువు, కుజుడు వృషభ రాశిలో, అలాగే రవి, బుధ, శుక్ర గ్రహాలు సింహరాశిలో, కేతు కన్యారాశిలో, చంద్రుడు మకరం, కుంభం, మీనం, మేషం వరకు ప్రయాణిస్తున్నాడు. శని కుంభరాశిలో, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళందరికీ కూడా 18వ తారీఖు ఆగస్టు నుంచి 24వ తారీఖు ఆగస్టు వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఈ వారంలో శని యొక్క స్థితి చాలా బాగుండి ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ మకర రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అయితే సూర్యుడు ఎప్పుడైతే అష్టమాధిపతి వీళ్ళకి, అంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, ఎటువంటి ప్రమాదం కలగకుండా చూసుకునేవాడు సూర్యుడు. అష్టమాధిపతి అష్టమంలో ఉండి దీర్ఘాయుషు ఇచ్చాడు ఇక్కడ. అంటే ఎట్టి పరిస్థితులు కూడా వీళ్ళకి చిన్న దెబ్బ పడదన్నమాట. సూర్యుడు అష్టమంలో ఉంటే అంత మంచిది ఈ రాశి వాళ్ళకి. కాబట్టి అద్భుతంగా సూర్యుడు మార్పు కనిపిస్తూ ఉంది. ఈ వారమంతా కూడా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా అన్ని శుభకార్యాల్లో పాల్గొనటం, అన్ని రకాలైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం అన్నీ సూపర్గా మకర రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ధన ఆదాయం అయితే చాలా బాగుంటుంది. ఎంత పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా నువ్వు ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుంది. కాబట్టి ఏమాత్రం కూడా ఆలస్యత్వం చేయకుండా బాగా కష్టపడడం, డబ్బు బాగా సంపాదించడం, అలాగే మీరందరూ కూడా కుటుంబ సంతోషం కోసం పాటుపడతారు. కుటుంబం గురించి ఆలోచించడం, అలాగే పిల్లల చదువు మీద కొత్త కొత్త ప్రయోగాలు చేయటం అన్నీ అద్భుతంగా కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితులు, రిలేషన్షిప్ ఇవన్నీ కొంచెం ఇబ్బందులు కలిగించినా కూడా మీ యొక్క స్థితిని బట్టి అన్నీ బాగుంటాయి. పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాస్త పిరికితనం మాత్రం పక్కన పెట్టేయండి, అన్నీ సక్సెస్ అవుతాయి అన్నమాట. విలువైన వస్తువులు కానీ, ఇల్లు కానీ, వాహనాలు, భూములు, పొలాలు, వస్తువులు, ఏ స్థిరచరాస్తులు ఏదైనా సరే కొనడానికి ఎంత అనుకూలంగా ఉందంటే వీళ్ళకి లాభదాయకంగా ఉంటుంది ప్రతి డీల్ కూడా. కాబట్టి మీకు అన్నీ సక్సెస్ఫుల్ టైం కాబట్టి యూ కెన్ గో అహెడ్ అన్నమాట. అలాగే పిల్లలు విదేశాలకు వెళ్తాం, పైకి వెళ్ళి చదువుకుంటాం, మేము అది చేయాలి, ఇది చేయాలి, ఎన్నో ప్లాన్లు ఉంటాయి యంగ్ స్టూడెంట్స్కి. అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందన్నమాట. ఒక వారం 10 రోజులు ఆగిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు ప్రయాణాల్లో అసౌకర్యాన్ని కలిగిస్తుంటాడు. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని పొరపాటున ఒక సబ్జెక్టులోకి వెళ్ళిపోవటం, ఒక కాలేజీకి దొరకకపోతే ఇంకో కాలేజీలో పొరపాటున అడ్మిషన్కి ట్రై చేయటం, అది కాస్త సక్సెస్ అయిపోయి డబ్బులు కట్టేసి తర్వాత అయ్యో డబ్బులు కట్టానండి, టైం వేస్ట్ అయిపోయింది, నాకు ఈ కాలేజ్ వద్దు, ఇంకో కాలేజీ కావాలి, ఈ సబ్జెక్ట్ వద్దు, ఇంకో సబ్జెక్ట్ కావాలి, ఎన్ని తికమక అయిపోతుంది. కాబట్టి తెలివి తక్కువ నిర్ణయాలకు వెళ్లకుండా మకర రాశి వాళ్ళు కొంచెం ఆలోచిస్తూ ఆగడం మంచిది. పిల్లల ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువులు అంటారా మీకు బాగా ఉంటారండి. ఈ శత్రువులు అష్టమంలో ఉండడం వల్ల వాళ్ళ యొక్క
పేటరేగిపోతుంటారు శత్రువులు మీ మీదికి. అనవసరంగా మీరు చేయని తప్పులను మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ శత్రువుల విషయంలో పట్టించుకోకుండా వాళ్ళ జోలికి వెళ్ళకుండా దూరంగా వెళ్ళడం మంచిది. వాళ్ళతో ఏమాత్రం కూడా మీరు గొడవలు పెట్టుకోవద్దు. అప్పుల విషయానికి వస్తే తీర్చేసేయండి, అప్పులు చెయ్యబాకండి అని చెప్పి కూడా జాతకం చెబుతుంది. ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. భార్య భర్తల మధ్య ఎంత చక్కటి అనురాగం అంటేనండి, వారం మొదట్లో నుంచి చివరి వరకంతా కూడా పెళ్ళికి కాని వాళ్ళకు పెళ్ళి కుదరడం, అలాగే ప్రేమికులు కలుసుకోవటం, అలాగే దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవటం, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావటం, ఎన్ని రకాలుగా అద్భుతంగా పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా. అలాగే అదృష్టం చూశారు, అది కాస్త అష్టమంలో పడిపోయింది. అంటే నాన్న నుంచి సపోర్ట్ ఉండదు, పెద్దల సపోర్ట్ ఉండదు. ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళ నుంచి మనకి రెస్పాన్స్ రాదు, మనకు చికాకు పెరుగుతుంది. ఎందుకంటే మీ టైం బాగున్నప్పుడు ఇక అవన్నీ ఎందుకు ఆలోచిస్తారు? కాబట్టి వాటి మీద, అదృష్టాల మీద మీరు వెళ్ళబాకండి, స్వశక్తి మీద మీరు వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళ సంగతి చూశారు, వాళ్ళందరూ కూడా అష్టమంలో పడిపోయారు. అష్టమంలో పడిపోవడంలో ఏమవుతుందండి, ఎంత కష్టపడ్డా గుర్తింపు ఉండకపోవడం, ఉద్యోగంలో శ్రమ, అలసట, అసంతృప్తి, పెద్దవాళ్ళతో చిన్న చిన్న గొడవలు, ఎన్ని అవసరమా? ఎంత జాగ్రత్తగా ఉంటే ఈ వారంలో మీ ఉద్యోగం కూడా అంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు సడన్గా రిజైన్ చేసేస్తా, కొత్త ఉద్యోగంలో జాయిన్ అయిపోతా, ఇవన్నీ ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ఏమీ పనికిరావన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఈ రాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తూ ఉంది. వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం దుమ్ము దులిపేస్తారన్నమాట. వ్యాపారంలో మీకు ఎంత అచీవ్మెంట్ ఉంటుందంటే, అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ రావడం మీకు ఈ వారంలో చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి లాభాలు ఎక్కువ ఈ వారంలో. ఖర్చులు మాత్రం చూసుకుంటే ఈ ఖర్చులు ఈ రాశి వాళ్ళకి అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో మనకి ఈ యొక్క రాశి వాళ్ళు గురువు మహాదశ అంటే గురువు యొక్క శని యొక్క రాశి కాబట్టి ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు ఉంటాయండి. సూర్యుడు అనమాట అధిపతి దానికి. శ్రవణ నక్షత్రం ఉంటుంది, 4 పాదాలు ఉంటాయి అందులో, చంద్రుడు అధిపతి. ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాలు అనమాట. ఈ ఇందులో పుట్టిన వాళ్ళు అంటే వాళ్ళు ఉత్తరాషాఢలో పుట్టొచ్చు, శ్రవణంలో పుట్టొచ్చు, ధనిష్టాలో పుట్టొచ్చు. పుట్టిన వాళ్ళు సూర్య మహాదశ అంటే ఉత్తరాషాఢ నక్షత్రం, అలాగే చంద్ర మహాదశ అంటే శ్రవణ నక్షత్రం, కుజుడు అంటే ధనిష్ట అంటే కుజ మహాదశ. మరి ఈ దశలో పుట్టిన వాళ్ళకి తొందరలోనే రాహు దశ వస్తుంది. ఆ రాహు దశ టీనేజ్లో మొత్తం ఉంటుందన్నమాట ఒక టైంలో. అయితే ఆ ఏజ్లో వీళ్ళకి దాదాపు కొందరికైతే 18వ ఏట, 17వ ఏట, 15వ ఏట, 12వ ఏట కూడా ఈ దశలు, ఈ యొక్క రాహు దశ అవన్నీ ఎంటర్ అవుతాయి. అవి 18 ఏళ్ళు అంటే 35 ఏళ్ళు, 36 ఏళ్ళ వరకు ఉంటుంది. ఆ రాశి ఆ దశ కానీ బాగా లేకపోతే ఆ రాహు చేసే పని మామూలుగా ఉండదండి, చిందర వందర చేసి పడేస్తాడు. ప్రేమలు, ఫెయిల్సు, అలాగే తిరగటము, తిప్పటము, చెడ్డ అలవాట్లు, చెడ్డ మార్గంలో పోవటం, అవన్నీ ఉంటాయి. ఎందుకు ఇవన్నీ అవసరమా? కాబట్టి పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది మకర రాశిలో పుడితే, వాళ్ళకి దశ జరిగేది ఏంటి, వాళ్ళు ఏ విధంగా జీవితంలో పైకి వస్తారు, ఇవన్నీ కూడా మనం తప్పకుండా కలిసినప్పుడు కలిసి మాట్లాడదాం. పై నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. కాబట్టి జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.